హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన జగన్నాథుడి కథకి జగన్నాథుడి ఆవిర్భావ లీల మనం చర్చించుకుంటున్నాము. ఈరోజు దాన్నే కొనసాగిద్దామంట. దానికన్నా ముందు మనం మంగళాచరణ ప్రార్థన చేసుకొని తర్వాత ఆరంభిద్దాం కథని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే ఫలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఇప్పుడు జగన్నాథుడి కథ చర్చించుకుంటున్నాము, అవునా? అందులో భాగంగా మనం చూసాము నిన్నటి వరకు. ఎక్కడి వరకు అంటే ఇంద్రద్యుమ్న మహారాజు నారదముని సమేతంగా ఇంకా అందరి ప్రజలతో పాటు ఎక్కడి వరకు చేరుకున్నారు అంటే భువనేశ్వర్ ఏకాంబరవనం, ఎక్కడైతే శివుడు నివసిస్తాడో ఆ చోటుకి చేరుకున్నారు. ఈ ఏకాంబరవనమైన భువనేశ్వర్కి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఇప్పుడు శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నారు. అలా వెళ్తున్న దారిలో ముందుగా వాళ్ళు దర్శించుకునేది ఏంటి అంటే బిందు సరోవర్. మీరు కూడా ఎప్పుడైనా భువనేశ్వర మందిరానికి వెళ్తే దానికి వాకింగ్ డిస్టెన్స్లోనే, నడక ద్వారానే కొద్ది దూరంలోనే బిందు సరోవర్ అని ఒక మంచి జలాశయం ఉంటుంది. ఆ బిందు సరోవర్ ఒక విశేషత ఏంటంటే కర్దమముని ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతో కఠోర తపస్సులు చేశాడు. దాని తర్వాత విష్ణువుని అక్కడ ఆయన ఆశ్రయించి ఆయన రక్షణ కోరాడు. దాని తర్వాత అక్కడ విష్ణువు యొక్క కంటి నుంచి వచ్చిన అశ్రువులు అక్కడ పడ్డాయి అన్నమాట. టియర్ డ్రాప్స్, కన్నీళ్ళు, విష్ణు యొక్క కన్నీళ్ళు చుక్కలు అక్కడ పడ్డాయి, బిందువులు. అలా అందుకే దాన్ని బిందు సరోవర్ అని కూడా అంటారు. మరియు అక్కడ శివుడు అన్ని తీర్థస్థలాల జలాల్ని అక్కడికి తీసుకొచ్చి అందులో ఉంచాడనమాట. అందుకే అది బిందు సరోవర్, ఎంతో పవిత్రమైన జలాశయం. అక్కడ ఎవరైనా స్నానం చేస్తే వారి యొక్క దేహము, మనస్సు, ఆత్మ అన్నీ శుద్ధమవుతాయి. అలాంటి బిందు సరోవరంలో వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు అక్కడ కూడా స్నానం చేసి అక్కడి నుంచి వాళ్ళు భగవంతుడు శివుడి దగ్గరికి వెళ్తారు, భగవంతుడు శివుడిని దర్శనం చేసుకోవడానికి. భగవంతుడి శివుని దగ్గర వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంద్రద్యుమ్న మహారాజు
శివుడి ముందు తన వీణను తీసుకొని ఎంతో సంగీతమయమైన ప్రార్థన భజన కీర్తన చేస్తారనమాట శివుడికి. శివుడు ఈ యొక్క కీర్తన సంగీతానికి మెచ్చి ఎంతో ఆనందపడి ఇంద్రద్యుమ్న మహారాజుకి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చిన తర్వాత ఆయనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏమని అంటే, నువ్వు మహావైష్ణవుడివి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడివి కనుక నువ్వు వెళ్ళే ఏ సంకల్పంతో అయితే నువ్వు ముందుకు వెళ్తున్నావో కార్యక్రమంకి, ఆ కార్యక్రమం సాఫల్యం జరుగుతుంది, సఫలమవుతుంది. నువ్వు నిశ్చింతగా పురుషోత్తం క్షేత్రానికి వెళ్ళు అని ఆదేశించి, అలాగే అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు శివుడు. కానీ నారదమునికి మాత్రం కనిపిస్తాడు శివుడు. అప్పుడు నారదమునికి ఎవరికి వినిపించదు, ఓన్లీ నారదమునికే చెప్తాడనమాట శివుడు. ఈ ఇంద్రద్యుమ్న మహారాజుని నువ్వు ఇలాగే మార్గదర్శనం చేస్తూ ఆయన్ని పురుషోత్తం క్షేత్రం వరకు తీసుకెళ్ళు. అక్కడ పురుషోత్తం క్షేత్రం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేను స్వయంగా దుర్గాదేవితో మీకు దర్శనమిస్తాను నీలికంఠ దగ్గర. దాని తర్వాత మీరు అక్కడ నరసింహదేవు విగ్రహాన్ని ముందుగా స్థాపించి ఆయనకు ఒక మందిరం కట్టి నరసింహదేవుణ్ణి శాంతపరిచి ఆయన్ను ప్రసన్నం చేయాలి. దాని తర్వాతనే నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజు చేత 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయించాలి. దాని తర్వాత భగవంతుడు ఒక దారు అంటే చెక్క రూపంలో మీకు దర్శనమిస్తాడు. ఆ దారు చెక్క నుంచి విశ్వకర్మ ద్వారా భగవంతుడి యొక్క విగ్రహం తయారవుతుంది. దాని తర్వాత బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని స్థాపిస్తాడు దాని తర్వాత అదే మందిరంలో. సో ఈ విధంగా భగవంతుడు జగన్నాథుడు ఈ యొక్క ప్రదేశానికి దర్శనమిస్తాడు, అవతరిస్తాడు. సో ఈ అంత కార్యక్రమంలో నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజుకి మార్గదర్శనం చేయి అని శివుడు అక్కడ నారదమునికి చెప్తాడనమాట. సో అదేవిధంగా వాళ్ళు అదే ఉద్దేశంతో ఇప్పుడు పురుషోత్తం క్షేత్రానికి చేరుకోవాలనేసి అక్కడి నుంచి బయలుదేరతారు శివుడితో దర్శనం చేసుకున్న తర్వాత. ఇప్పుడు శివుడిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. దారిలో ఇంకొక 2 శివలింగాల్ని కూడా వాళ్ళు దర్శనం చేసుకుంటారు. అవి కూడా చాలా ముఖ్యమైన శివలింగాలు. మనం ముందు చూసుకున్నాం కదా, అష్టదిక్పాలకులు రుద్రావతారాలు శివలింగాలు ఉంటాయి. అందులో ఇంకో 2 ఉన్నాయి ఇక్కడ చెప్పారు వాళ్ళు, వర్ణన వచ్చింది ఇక్కడ. ఒక శివలింగం పేరు కపతేశ్వర్, ఇంకొక శివలింగం పేరు బిల్వేశ్వర్. సో వీటి గురించి వినగానే అక్కడ ఋషులు మునులు జైమిని ఋషిని అడక్క జైమిని ఋషి వాటి యొక్క కథనం కూడా సంక్షిప్త రూపంలో చెప్తారనమాట. సో ముందుగా వాళ్ళు వెళ్తారు అక్కడికి, కపతేశ్వర్ శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. సో ఈ శివలింగం యొక్క చరిత్ర ఏంటంటే, ఆ యొక్క ప్రదేశం ఒకానొక సమయంలో ఎంతో దుస్థితికి చేరుకొని నిర్మానుష్యంగా మారి అక్కడ ఏమాత్రం సరైన వస్తువులు ఆ వాతావరణం లేకుండా, జలము లేదు, తినడానికి ఆహారము దొరకకుండా అలాంటి ప్రదేశంలో ఎక్కువగా పనికిరాని చెట్లు, ఇంకా అలాగే ఎక్కువగా భూత పేత పిశాచాలు తిరుగుతూ ఉండే ఒక రకమైన వాతావరణం ఏర్పడిపోయిందనమాట. అలాంటి స్థలంలో ఒకసారి శివుడు అక్కడ చేరుకొని ఆ స్థలంలోనే శివుడు ఎంతో కఠోర తపస్సు చేశాడనమాట, ఏమాత్రం ఆహారాన్ని సేవించకుండా. సో అలా నిద్రాహారాలు మాని మరీ శివుడు అక్కడ తపస్సులు చేయడం ద్వారా ఆయన ఎంతో చిక్కిపోయి ఎంతో శరీరం చాలా చిన్నగా అయిపోయింది శివుడిది. ఒక పావురం అంత సైజ్ అయిపోయింది శివుడి యొక్క శరీరం. అలా అంత తపస్సులు చూసి కృష్ణుడు ఆ తపస్సులకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు, దర్శనమిస్తాడు శివుడికి, ఆయనకి ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా ఒక మంచి యోగిక సిద్ధిని ఆయనకు ప్రసాదిస్తాడు, దాని ఐశ్వర్య సిద్ధి. ఆ ఐశ్వర్య సిద్ధి ద్వారా అక్కడ ఉన్న మొత్తం ప్రదేశం అంతా మళ్ళీ ఎంతో సమృద్ధిగా మారుతుంది. మళ్ళీ ఎంతో మంచి మంచి చెట్లు, పువ్వులు, ఫలాలు, ధాన్యాలు, పళ్ళు, అలా పక్షులు, జీవులు అన్నీ అక్కడ చేరుకుంటాయి. ఎంతో సమృద్ధిగా మంచి వాతావరణం అక్కడ ఏర్పడుతుంది.
అన్ని ఐశ్వర్యాలు, అంత సమృద్ధత అక్కడ చేరుకుంటుంది ఆ యొక్క ప్రదేశానికి. సో ఆ శివుడు అక్కడ శివలింగం రూపంలో ఉంటాడు, నివసిస్తాడు. సో పావురాన్ని ఇక్కడ ఇంకొక భాషలో కపోత అంటారనమాట. అందుకనే అలా శివుడు ఎంతో తపస్సులు చేసి కపోతలా మారిపోయాడు కనుక ఇక్కడ శివుడి పేరు కపోతేశ్వర్. ఇక్కడ శివలింగం పేరు కపోతేశ్వర్. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు వీళ్ళు. అలా ఎవరైనా దర్శనం చేసుకుంటే ఎన్నో పాపాల నుంచి వాళ్ళు ముక్తులవుతారు ఎవరైనా సరే. ఇంకొక విశేషత ఏంటంటే ఈ కపోతేశ్వర్ అనేది చందనపూర్ అనే గ్రామానికి దగ్గరగా ఉంటుంది. ఇది పూరికి, జగన్నాథ్ పూరికి వెళ్ళే దారిలో చేరుకునే ముందు ఉంటుంది. సో ఇక్కడే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరికి మన బెంగాల్ నుంచి, ఇక్కడ నుంచి శాంతిపూర్ నుంచి బయలుదేరి అక్కడ చేరుకుంటారో, సో చేరుకునే ముందు ఈ యొక్క కపోతేశ్వర శివలింగం దగ్గరలోనే ఆ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క సన్యాసి దండను 3 ముక్కలుగా విరిచి పారేస్తారు. సో అది ఆ యొక్క సంఘటన ఈ యొక్క స్థలంకి సమీపంలో జరిగిందనమాట. దాని తర్వాత ఇంకా ముందుకు బయలుదేరతారు. సో అక్కడ ఇంకొక శివలింగాన్ని కూడా దర్శనం చేసుకుంటారు. ఆ శివలింగం పేరు బిల్వేశ్వర్. దీని కథ ఏంటంటే అక్కడ బిల్వేశ్వర్ అని పేరు ఉంది శివలింగానికి. ఎందుకంటే బిల్వ అంటే ఒక రంధ్రం అన్నమాట. అక్కడ ముందు ఒక రంధ్రం ఉండేది. ఆ చిన్న రంధ్రం కదా, ఆ రంధ్రం ద్వారా పెద్ద అండర్ గ్రౌండ్ దారి, భూమి లోపల నుంచి ఒక దారి ఉండేది, టనల్, అండర్ గ్రౌండ్. ఆ టనల్ ద్వారా అది ఎక్కడికి కనెక్ట్ అయ్యేదంటే భూమి నుంచి పాతాళం వరకు ఆ ఒక దారి ఉండేదన్నమాట. ఆ యొక్క రంధ్రం ద్వారా పాతాళం వరకు కనెక్షన్ ఉండేది. సో పాతాళంలో ఉన్న ఎన్నో రకాల అసురులు, రాక్షసులు ఆ దారి ద్వారా, ఆ టనల్ ద్వారా, అండర్ గ్రౌండ్ దారి ద్వారా వాళ్ళు ఈ బిల్వం అంటే ఈ యొక్క రంధ్రం నుంచి బయటికి వచ్చి ఎంతోమంది ప్రజల్ని హింసించేవాళ్ళు, ఎన్నో అరాచకాలు సృష్టించేవాళ్ళు, ఇంకా ఎంతో హింసకు పాల్పడేవారు ఈ యొక్క ప్రదేశంలో. సో అలా జరుగుతుండేది. అప్పుడు ఒక సమయంలో మహాభారతంలో వర్ణన వస్తుంది. ఎప్పుడైతే పాండవులు ఈ యొక్క ద్యూతక్రియలలో ఓడిపోయి తర్వాత వాళ్ళని బహిష్కరించేస్తారో, సో వారందరూ ఎక్సైల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రదేశాలని తిరుగుతూ ఉంటారు. సో పాండవులు అలా తిరుగుతున్నప్పుడు కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు ఈ యొక్క సమయంలో ఉంటాడు. పాండవులు కృష్ణుడు ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని ఇక్కడ ఉన్న అసురుల్ని అందరినీ వధించేసి దాని తర్వాత పాండవులు ఆ యొక్క రంధ్రాన్ని, ఆ యొక్క మార్గాన్ని నిలిపివేస్తారు. అంటే ఆ మార్గాన్ని క్లోజ్ చేసేస్తారు సంపూర్ణంగా. మళ్ళీ అక్కడ నుంచి పాతాళం నుంచి ఏ అసురులు ఇక్కడ రాకూడదు అనేసి ఆ యొక్క రంధ్రాన్ని, ఆ యొక్క బిల్వాన్ని వాళ్ళు మూసేస్తారన్నమాట. దాని తర్వాత ఆ యొక్క యుద్ధం అంతా అసురుల్ని చంపేసిన తర్వాత, ముగిసిన తర్వాత కృష్ణుడు అక్కడ శివుడికి వినిపించుకుంటాడనమాట. నువ్వు ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉండమని, ఈ యొక్క బిల్వాన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని రక్షించు, మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడు మళ్ళీ అసురులు రాకుండా ఉండేటట్టుగా నువ్వు ఇక్కడే ఉండి కాపాడు ఈ యొక్క ప్రదేశాన్ని. అందుకనే శివుడి పేరు బిల్వేశ్వర్. ఆ బిల్వాన్ని అక్కడ ఉండి, బిల్వం దగ్గర ఉండి ఆ యొక్క ప్రదేశానికి ఆయన పాలిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు కనుక ఆయన బిల్వేశ్వర్ అని పిలుస్తారు అక్కడ, ఆయనకి పేరు. సో ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వాళ్ళు చేరుకుంటారు శ్రీక్షేత్ర జగన్నాథ్పురికి. ఈ శ్రీక్షేత్రానికి చేరుకుంటారు. ఆ యొక్క పుణ్యభూమి, పవిత్ర స్థలానికి ఆ అడుగు పెట్టగానే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క ఎడమ కన్ను మరియు ఎడమ చేతి అదురుతుందన్నమాట. ఈ ఎడమ కన్ను అదరడం అంటే అది అశుభ సంకేతం. ఒక పురుషుడికి ఎడమవైపు కన్ను, ఇంకా ఎడమవైపు ఈ యొక్క చేతి, భుజం అదరడం అంటే అదొక అశుభ సంకేతం. అది తెలిసిన ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో చింతిస్తూ మన నారదముని అడుగుతాడనమాట. ఏంటి నారదముని, మనం ఇలా పూరి శ్రీక్షేత్రానికి చేరుకోగానే ఇలాంటి అశుభ సంకేతం ఏంటి, నాకు అదరమే, కన్ను అదరడం, ఈ ఎడం వైపు భుజం అదరడం ఏంటి, మరి ఇది మంచి సంకేతం కాదు కదా
నాకు అందుకే చింతగా ఎంతో టెన్షన్గా ఉంది అని అడిగితే అప్పుడు నారదుని అంటారు, చూడు ఇంద్రదుమ్న మహారాజా, నువ్వు శుద్ధ భక్తుడివి, ఇంకా ఈ యొక్క భక్తి పథంలో నువ్వు మనం పయనించినప్పుడు ఎన్నో రకాల కష్టాలు ఆపదలు వస్తాయి. దానికి మనం భయపడకుండా మనము దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి మార్గంలో, భక్తి మార్గంలో. అలాగే నువ్వు కూడా నీ సంకల్పం దృఢంగా చేసుకో. మనం ఏ కార్యం తలపలిచి ఏ కార్యం చేయాలని వచ్చామో, ఏ కార్యానికి వచ్చామో ఆ కార్యానికి ముందుకు వెళ్ళాల్సిందే. అలా వెళ్తే అంతా నీకు తర్వాత శుభమే జరుగుతుంది. నువ్వు ఏమీ కంగారు పడకుండా సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళు అని ఆయనకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఆయన ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళగానే అక్కడ ఆయనకు అర్థమైపోతుంది, అంటే మన నారదుని చెప్తారనమాట, ఏ రోజైతే విద్యాపతి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడో దర్శనం చేసుకొని, దాని తర్వాత ఎప్పుడైతే ఆయన బయలుదేరిన వెంటనే ఇక్కడ ఎంతో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను ద్వారా నీలిమాధవ భగవంతుడు అదృశ్యమైపోయాడు. ఇంకా నీలిమాధవ భగవంతుడు మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇవ్వడు, ఇంకా మళ్ళీ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేస్తాడు. ఇది వినగానే ఇంద్రద్యుమ్న మహారాజు ఇంకా ఆ యొక్క సందేశాన్ని విని అక్కడ మూర్ఛితమైపోతాడు, మూర్ఛపోయి పడిపోతాడు. సో మూర్ఛపోయి పడిపోగానే ఇంకా అక్కడున్న మిగతా వాళ్ళందరూ, రాజుతో పాటు ఉన్న ప్రజలు కానీ సైనికులు వాళ్ళందరూ మళ్ళీ రాజుని మసాజ్ చేసి ఇంకా నీళ్లు చల్లి అలా ఎంతో శ్రద్ధగా ఆయనను ప్రయత్నించి కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మళ్ళీ మెలకులోకి వస్తాడనమాట. మళ్ళీ ఆయనకు చేతన తిరిగి వస్తుంది. అలా మళ్ళీ మెలకులోకి వచ్చిన తర్వాత ఆ ఇంద్రద్యుమ్న మహారాజు నారద మునిని ఇలా అడుగుతాడు, ఓ నారద, నీకు ముందే అన్నీ తెలుసు, అంటే మనం బయలుదేరే ముందే నీకు తెలుసు ఇక్కడ నీలిమాధవ విగ్రహం అదృశ్యం అవ్వడమే కాదు, మళ్ళీ మనకు దర్శనం కూడా ఆయన ఇవ్వరు, ఈ యొక్క ప్రపంచంలో మళ్ళీ ఇచ్చే ప్రసక్తే లేదు అని. సో మరి ఇవన్నీ తెలిసిన నువ్వు మమ్మల్ని ఎందుకు అంత దూరం నుంచి నా ప్రజలను అందరినీ నేను తీసుకొని ఇక్కడ వస్తుంటే ఇదంతా వ్యర్థం అని తెలుసు కూడా మళ్ళీ మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రదేశానికి ఇప్పుడు నిర్మానుష్యమైన ప్రదేశం అయిపోయింది, ఈ తుఫాన్లో అన్నీ కొట్టుకుపోయి ఇక్కడ ఏం లేవు, ఇసుకతో అంత నిండిపోయి ఉంది ఒక ప్రదేశము. ఈ ప్రదేశానికి నన్ను తీసుకొచ్చారు, మరి ఏం లాభము? ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా ఇక్కడ తీసుకొచ్చారు? నన్ను ఏం చేయమంటారు? నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇంకా ఈ జీవితంలో ఈ నీలిమాధవుని దర్శనం నేను చేసుకోలేను, అలాంటి జీవితం నాకు అవసరం లేదు, ఇలాంటి జీవితం వైఫల్యం, నాకు ఇది పెద్ద వైఫల్యం. దీనికన్నా నేను ఆ భగవంతుడిని ధ్యానించుకుంటూ, ఇంకా నేను అన్ని నిద్రాహారాలన్నీ మాని ఈ ధ్యానంలో భగవంతుడిని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ కూర్చుంటాను చనిపోయే వరకు, మృత్యు వచ్చే వరకు, నన్ను అనుగ్రహించే వరకు. సో నా యొక్క కుమారుణ్ణి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయనని రాజుగా ఘోషించేయండి, దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మీరు ఆరంభించుకోవచ్చు, అవన్నీ మీరు చూసుకోండి, నేను మాత్రం ఇక్కడే ఇంకా కూర్చొని నిరాహార దీక్షలు చేస్తాను మృత్యు వచ్చేవారికి అని ఆయన ఒక నిర్ణయాన్ని చెప్తాడు. అప్పుడు నారదుని ఆ నిర్ణయాన్ని విని, చూడు రాజా, నువ్వు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోకు, ఇది మంచిది కాదు, నేను ఎందుకు మీ అందరినీ అక్కడి నుంచి ఇక్కడికి అన్ని తెలిసి కూడా తీసుకొచ్చానంటే, నాకు బ్రహ్మదేవుడు స్వయంగా ఉపదేశించాడు మిమ్మల్ని మార్గదర్శనం చేయమని, అందుకనే నేను మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. నీలిమాధవ భగవంతుడు ఇంకా దర్శనం ఇవ్వడు, ఆయన అదృశ్యం అయిపోయాడు. ఎందుకు అంటే ఒక కారణం ఏంటంటే, యమరాజు తన మనసులో ఎంతో చింతిస్తున్నాడు, ఆయన చింతన దూరం చేయడానికి అనేసి ఒక కారణంగా నీలిమాధవ ఇక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. అయినా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, నాకు బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. ఇక్కడ తర్వాత భగవంతుడు స్వయంగా మనకి ఇంకో రూపంలో దర్శనమిస్తాడు. అప్పుడు దాని తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, నేను స్వయంగా వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని స్థాపిస్తాను, భగవంతుడి విగ్రహాన్ని. మీరు ఎప్పుడైతే మందిరాన్ని కట్టి భగవంతుడి విగ్రహాన్ని మళ్ళీ భగవంతుడు దర్శనమిస్తాడో అప్పుడు ఆ విగ్రహాన్ని నేనే స్థాపిస్తాను. సో అవన్నీ ఇంకా జరుగుతాయి ఓ మహారాజా, సో మీరు కంగారు పడకండి, ఇప్పుడు మనకి ఇంకా చాలా కార్యాలు చేసి ఉన్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనం ముందు వెళ్ళి వెతకాలి, ఎక్కడ నరసింహదేవుడి విగ్రహం ఉందో ఆ నరసింహదేవుడి విగ్రహం మనకు లభించిన తర్వాత ముందు
ఆయనకి మనము ఒక గుడి కట్టాలి. సో మనం ముందు నరసింహదేవుడిని వెతుకుదామని వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇంకా సో అక్కడ అందరూ కలిసి ఇంకా ముందుకు వెళ్తుంటే కొంతసేపు అయిన తర్వాత అక్కడ చేరుకుంటారు. పూరి క్షేత్రంలో మనకి నీలకంఠ ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఎక్కడైతే నీలకంఠ ఉంటారో భగవంతుడు శివుడు, అక్కడ భగవంతుడు శివుడు పార్వతి వాళ్ళకి దర్శనమిస్తారు, వాళ్ళని పూజిస్తారు. వాళ్ళకి ఆరాధించిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తారు వాళ్ళ ఆశీర్వాదంతో. సో ఈ నీలకంఠ శివుడు ఇప్పుడు కూడా మనకి ఇంద్రద్యుమ్న సరోవర్, మీరు జగన్నాథ్పురికి వెళ్తే అక్కడ ఇంద్రద్యుమ్న సరోవర్ అని ఉంటుంది ఒకటి. మన గుండిచా మందిరానికి వెనక వైపు ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇంద్రద్యుమ్న సరోవర్ వరకు. అక్కడ మీకు అక్కడే నీలకంఠ శివలింగం కూడా ఉంటుంది. భగవంతుడు శివుడు కూడా అక్కడే నివసిస్తాడు దాని దగ్గరే. సో అక్కడ భగవంతుడి శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఇంకా ముందుకు లోపలికి నరసింహస్వామిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. కానీ అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే దారి లేదు రథానికి. సో రథాన్ని ఇంకా అలాంటి వెహికల్ అంటే అలా వాహనాలను అక్కడ వదిలేసి వాళ్ళు నడుచుకుంటూ ఇంకా ఆ యొక్క ప్రదేశంలో అంతా ఎంతో చెట్లుతో ఎంతో అడవి ప్రదేశం, దాంట్లో వెతుకుతుంటూ వెళ్తూ ఉంటారు. కాసేపు అయిన తర్వాత వాళ్ళకి నరసింహదేవుడి విగ్రహం కనిపిస్తుంది. అలా ఇంద్రద్యుమ్న మహారాజు ఆ నరసింహదేవుడి విగ్రహాన్ని చూసి ఎంతో ఉగ్ర రూపంతో ఉన్నాడు. ఉగ్ర రూపంలో ఆ నరసింహదేవుడు దర్శనమిస్తాడు ఆ విగ్రహంలో. అది చూసి ఎంతో ఆనందపడి ఆయన అక్కడ ఆ యొక్క తన ప్రణామాలని ప్రార్థన అర్పించుకొని నారదమునికి అంటాడు, ఓ నారదముని, ఇంత ఉగ్రరూపమైన నరసింహదేవుణ్ణి పూజించాలి అంటే, స్థాపించాలి అంటే అది నీకు మాత్రమే సాధ్యం. నీలాంటి శుద్ధ భక్తులు మాత్రమే ఆ యొక్క స్వామిని సేవ చేయగలరు. కనుక మరి ఇప్పుడు నన్ను ఏం చేయాలో మీరు చెప్పండి అని. సో ఆ సమయంలో ఇంకా అడుగుతారు, నాకు అలాగే ఆ యొక్క ఎక్కడ నీలిమాధవ్ ముందు నివసించేవాడు ఆ దర్శనం, ఆ యొక్క ప్లేసు, ఆ యొక్క చోటును కూడా, ప్రదేశాన్ని కూడా నాకు దర్శనం చేసుకోవాలంటే అప్పుడు అక్కడ నుంచి నారదుని ఆయనకి ఆ కల్పవృక్షము, రోహిణికుండ, ఇంకా ఏ స్థలంలో అయితే ముందు నీలిమాధవ్ ఉండేనో ఆ యొక్క స్థలాన్ని దర్శనం చేయిస్తాడు. దాని తర్వాత వెంటనే ఆకాశం నుంచే సరస్వతీదేవి పలుకుతుంది. వాళ్ళకి ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమి అంటే ఆకాశవాణి సరస్వతి అంటుంది, ఓ మహారాజా, మీరందరూ ఇప్పుడు ఆ నారదముని యొక్క మార్గదర్శనాన్ని అనుసరించి ఆయన ఎలా చెబితే మీరు అలా అనుసరించండి, మీకు భగవంతుడి యొక్క దర్శనం దొరుకుతుంది అని ఆకాశవాణి చెప్తుంది. ఎందుకంటే నారదమునికి బ్రహ్మదేవుడు చెప్పాడు ఆదేశం ఎలా ఏమేం చేయాలో నెక్స్ట్, అందుకే మీరు నారదమునినే ఫాలో అవ్వండి, అనుసరించండి అని చెప్తారు. అప్పుడు వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు నారదమునికి ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేసి, ఓ నారద, మీరు మీ మార్గదర్శనంతో ఇప్పటివరకు చేరుకున్నాము, మీరు ఇంకా ముందు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను, నాకు భగవంతుడి దర్శనం కావాలి మళ్ళీ అని అంటే, అప్పుడు నారదముని అంటాడు, సరే మరి ఇప్పుడు మీరందరూ ఎక్కడైతే మీ రథాలని వదిలిపెట్టి వచ్చారో అక్కడికి వెళ్ళండి, తిరిగి ఆ నీలకంఠ దగ్గరికి వెళ్ళండి. నేను ఇక్కడ నరసింహదేవుణ్ణి అప్పటి వరకు పూజ చేస్తాను, ఆరాధిస్తాను. అక్కడికి మీరు ఎప్పుడైతే చేరుకుంటారో నేను నా యొక్క శక్తి ద్వారా అక్కడికి విశ్వకర్మ యొక్క పుత్రుడిని నేను రప్పిస్తాను, ఆ యొక్క అరేంజ్మెంట్ నేను చేస్తాను. మీరు అక్కడ వెళ్ళగానే అక్కడ మీకు విశ్వకర్మ యొక్క పుత్రుడు లభిస్తాడు. ఆయన సహాయంతో మీరు నరసింహదేవుడికి ఒక మంచి ఆలయాన్ని వెంటనే నిర్మించండి. ఎందుకంటే మనం ముందు నరసింహదేవుడిని స్థాపించి ఆయన్ను శాంతపరిచి ఆయన్ని ప్రసన్నం చేయాలి, దాని తర్వాత మిగతా కార్యక్రమం. సో అది విన్నాక వెంటనే అక్కడ నుంచి ఇంద్రద్యుమ్న మహారాజు తిరిగి ఎక్కడైతే ఆయన రథాన్ని వదిలిపెట్టి వచ్చాడో ఆ నీలకంఠ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తాడు. వెంటనే అక్కడ ఉపస్థితి అయి ఉంటాడు అక్కడ విశ్వకర్మ యొక్క పుత్రుడు. ఆయన సహాయంతో 4 రోజుల్లోనే ఒక మంచి అద్భుతమైన చిన్న మందిరాన్ని నరసింహదేవుడికి కట్టేస్తారు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఆ నరసింహదేవుడిని దర్శనం చేసుకోవచ్చు. మీరు జగన్నాథ్పురికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే గుండిచా మందిరం ఉంటుందో గుండిచా మందిరానికి బయట, అంటే గుండిచా మందిరం లోపల కాదు, గుండిచా మందిరం బయట వెనకాల వైపు, కొద్దిగా వెనకాల వైపు సైడ్ నుంచి వెళ్తే మీకు ఒక నరసింహదేవుడి మందిరం ఉంటుంది, ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఇంకా వెనక్కి ఇంకా కొద్దిగా దూరం వెళ్తే నడుచుకుంటూ అక్కడ మీకు ఇంద్రద్యుమ్న సరోవర్, నీలకంఠ వాళ్ళందరూ కనిపిస్తారు. సో మనం చర్చించుకుంటున్నాము ఎక్కడి వరకు అంటే, సో
అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మందిరాన్ని కట్టేస్తారు. అలా మందిరం 4 రోజుల్లో పూర్తయిన వెంటనే 5వ రోజే వాళ్ళకు రకరకాల శబ్దాలు, స్వర్గాన్ని నుంచి వాయిద్యాలు వాయిస్తే ఎలాంటి శబ్దాలు వస్తాయో అంటే మంచి శుభ సంకేతాలు, శుభ శబ్దాలు, మంచి వాతావరణం ఏర్పడిపోతుంది. మంచి గాలులు వీస్తాయి. ఎంతో సుగంధ భరితమైన సువాసనలు వాళ్ళకు అంటే వాళ్ళు శ్వాసను తీసుకోగలుగుతారు, వాసన వాళ్ళు పీల్చుకోగలుగుతున్నారు. సో అలా మంచి వాతావరణం, ఎంతో అద్భుతమైన మనోహరమైన వాతావరణం అక్కడ సృష్టించబడుతుంది. వెంటనే ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఈ శబ్దాలు ఏంటి, వాతావరణం ఎక్కడి నుంచి ఇలాంటి గాలులు వీస్తున్నాయని వెతుకుతూ ఉంటారు. అప్పటికే అక్కడ నారదముని ఆకాశ మార్గాన విమానంలో ఆ నరసింహదేవు విగ్రహాన్ని తీసుకొని అక్కడ చేరుకుంటాడు. సో ఆ నరసింహ విగ్రహాన్ని ఆ మందిరంలో స్థాపించి తర్వాత ఆ నరసింహదేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారు, పూజిస్తారు, అర్చిస్తారు, ఆయన్ని సంతుష్టపరుస్తారు. ఇంద్రద్యుమ్న మహారాజు ఎన్నో ప్రార్థనలు అర్పిస్తాడు నరసింహదేవుణ్ణి సంతుష్టపరచడానికి. దాని తర్వాత ఆ ప్రార్థనలన్నీ కూడా ఇచ్చారు. దాని తర్వాత అలా నరసింహదేవుడు సంతుష్టంగా ప్రసన్నుడైన తర్వాత నారదముని ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు చెప్తాడనమాట. సో ఇప్పుడు మీరు వచ్చే కార్యక్రమం నెక్స్ట్ ఏం చేయాలంటే 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. ఒక అశ్వమేధ యజ్ఞం చేయాలనుకున్న ఎంతో పెద్ద యజ్ఞం అది. దానికి ఎంతో పెద్ద ఆయోజన, ఎంతో ఖర్చు, ఎంతోమందిని పిలవాల్సి వస్తుంది, ఎన్నో రకాల విషయాలు చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే అక్కడ అలాంటిది 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలన్నమాట ఇంద్రద్యుమ్న మహారాజు. సో దానికి తగ్గట్టు ఎంతో మరి 1000 చేయాలంటే యజ్ఞాలు, దానికి పెద్ద స్థలం కావాలి. ఆ పెద్ద స్థలం అంటే అక్కడ నుంచి 2 క్రోశ స్థలంలో ఆ యజ్ఞస్థలిని మొత్తం రకరకాల ఆయోజన ఏదైతే అవసరమో అన్ని వసతులను సృష్టిస్తారు, తయారు చేస్తారు అక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు. 2 క్రోశల స్థలం అంటే ఒక క్రోశం అంటే 2.5 మైళ్ళు అంటే 5 మైళ్ళ స్థలంలో ఆ యజ్ఞస్థలం, యజ్ఞభూమి అన్నమాట తయారవుతుంది. అక్కడ ఎన్నో రకరకాల యజ్ఞస్థలిలో యజ్ఞానికి సంబంధించినవన్నీ ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారు ఇంద్రద్యుమ్న మహారాజు. ఎన్నో రాజులని అంటే ప్రపంచంలో భూమి మీద ఉన్న రకరకాల రాజులని ఎంతో దూర ప్రదేశాల నుంచి అందరూ అక్కడికి రప్పిస్తారు, చేరుకుంటారు. దాని తర్వాత ఆ యొక్క స్వర్గం నుంచి ఆ దేవతల్ని కూడా ఆహ్వానిస్తాడు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆ దేవతలు స్వర్గాన్ని నుంచి కూడా అక్కడ చేరుకుంటారు. ఇంద్రుడు కూడా స్వయంగా చేరుకుంటాడు. ఆయన ఇంద్రుడి కోసం స్వయంగా ఒక ఆసనాన్ని, పెద్ద మంచి ఆసనాన్ని కూడా తయారు చేస్తాడు. అక్కడ ఇంద్రుడిని అక్కడ కూర్చోబెట్టి ఆ ఇంద్రుడి ఆయన పాదపద్మాలకి మొక్కుకుంటే ఇంద్రుడు ఎంతో ప్రసన్నుడైపోతాడు ఈ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క నమ్రత భావనతో. సో అలా అందరూ దేవతల్ని, ఇంకా అందరూ రాజులు, ఇంకా ఎవరైతే అక్కడ యజ్ఞానికి చేరుకున్నారో వాళ్ళందరికీ అన్ని రకాల వసతుల్ని, ఉండడానికి సరైన చోటు, పడుకోవడానికి సరైన చోటు, తినడానికి మంచి ఆహారం, అలాగే వాళ్ళ మనోరంజకానికి కూడా రకరకాల కార్యక్రమాలు అన్నీ ఆయోజన చేస్తాడనమాట ఈయన ఇంద్రద్యుమ్న మహారాజు. అందరినీ ఎంతో సంతృప్తిపరిచి ఉంచుతాడు. ఎందుకంటే ఎన్నో రోజులు అది యజ్ఞం జరుగుతుంది కాబట్టి అన్ని వస్తువులు, దానికి సరితగ్గ వస్తువులన్నీ ఆయన సృష్టిస్తాడు. సో ఈ విధంగా అందరూ రాజులు, దేవతలు, ఇంద్రుడు అందరూ ఎంతో సంతృప్తి పడతాడు మన ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క అన్ని ఏర్పాట్లతో. ఇలా రోజు యజ్ఞం జరుగుతుంది. అలా ఆఖరుకి ఇంకా రాబోతుంది యజ్ఞం ముగిసే సమయానికి. ఒక యజ్ఞంలో 7వ రోజు, లాస్ట్ యజ్ఞంలో 7వ రోజు రాత్రిపూట, ఇంకా ఆ రాత్రి కూడా ఇంకా ప్రొద్దున అయ్యే సమయానికంటే రాత్రి ఇంకా అంతమయ్యే సమయంలో పడుకొని ఉన్నారు అందరూ. రాజు కూడా ఇంద్రద్యుమ్న మహారాజు స్వప్నంలో ఆయనకు ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ స్వప్నంలో ఆయన ఏం చూస్తాడంటే ఆయన శ్వేతద్వీప, ఆ పాల సముద్రంలో ఉన్న శ్వేతద్వీపాన్ని, ఆ పాల సముద్రంలో శ్వేతద్వీపంలో ఆ శ్రీ విష్ణువు పురుషోత్తముడు అనంతశేషుడి మీద శయనించి ఉన్నాడు. అనంతశేషుడు తెల్ల రంగులో కనిపిస్తాడంట. అనంతశేషుడు యొక్క కంఠం, ఇంకా ఆయన యొక్క ముఖం నీలి రంగులో ఉందంట. ఆయనకి ఇంకా ఎన్నో వేల పడగలు ఉన్నాయి. ఒక్కొక్క పడగంలో కూడా 2 కళ్ళు కనిపిస్తున్నాయి. సో అలా అనంతశేషుడి యొక్క మీద తెల్లటి పరుపులాగా ఉంటుంది. అనంతశేషుడి యొక్క శరీరం మీద పురుషోత్తమ భగవంతుడు శయనించి ఉన్నాడు. అక్కడ
లక్ష్మీదేవి ఆ భగవంతుడి సేవ చేస్తున్నట్టు ఆ యొక్క దృశ్యాన్ని ఆయన స్వప్నంలో చూస్తాడనమాట. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వెంటనే ఈ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజు మెలుకు వచ్చిన తర్వాత నారద మునికి అడుగుతాడనమాట, ఓ నారద, నేను ఇటువంటి దృశ్యాన్ని స్వప్నంలో చూశాను, దీని అర్థం ఏమిటి అని. అప్పుడు నారదముని అంటాడు, చూడు ఇంద్రద్యుమ్న మహారాజా, ఇప్పుడు మన యజ్ఞాలన్నీ పూర్తవ్వడానికి వచ్చే సమయం వచ్చింది. ఇంకా రేపు పూర్తవ్వబోతున్నాయి. ఇంకా కొన్ని యజ్ఞ కార్యక్రమాలే మిగిలి ఉన్నాయి. సో అందరు దేవతలు ప్రసన్నులు, నీ యజ్ఞం ద్వారా ఆతిథ్యం ద్వారా ప్రసన్నులే కాదు, భగవంతుడు కూడా సంతృప్తి చెందాడు. అందుకే భగవంతుడు నీకు నిద్రలో స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పకు. ఇంకా మిగిలిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో యజ్ఞానికి సంబంధించినవి, అవి నెక్స్ట్ ఈరోజు పూర్తి చేసేసి అప్పుడు ఇంకా భగవంతుడు నీకు మొత్తంగా దర్శనం ఇచ్చేస్తాడు, ఆవిర్భవిస్తాడు అని చెప్తాడనమాట. సో వెంటనే ఆ విషయం విన్న తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు ఆ యొక్క మిగిలిన ఆఖరి యజ్ఞ కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ చేస్తుండగా ఇంకా యజ్ఞం ముగిసే సమయానికి వచ్చేసింది, ఇంకా ఆల్మోస్ట్ ముగిసిపోయింది అనుకోండి. ఆ సమయానికి అక్కడ నుంచి ప్రజలందరూ సముద్రం వైపు నుంచి పరిగెడుతూ వస్తారు. మహారాజా, మేము ఇక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూసాము అంటే, మహారాజా అంటాడు, ఏంటి ఏం అద్భుత దృశ్యం అంటే, అక్కడ మేము స్నానం చేయడానికి సముద్రంకి వెళ్తే అక్కడ ఆ సముద్రంలో ఒక చెట్టు, ఒక చెక్క, పెద్ద చెక్క చెట్టుది, ఆ చెట్టు కొట్టుకుంటూ వస్తుంది. అది సాధారణ చెక్క కాదు, ఎందుకంటే మాకు దూరం నుంచే ఎంతో మంచి సువాసన, ఇలాంటి సువాసన మేము ఇంత దూరం నుంచి ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అంత అద్భుతమైన మంచి సువాసన మాకు కలుగుతుంది. అందుకే అటువైపు మేము చూసాము. ఆ యొక్క వృక్షం యొక్క చెక్క నుంచి ఎంతో వెలుతురు వస్తుంది బయటికి. అలాంటి చెక్కని, అది సాధారణమైన వృక్షము చెక్క కాదు, అది ఎంతో విశేషమైన అద్భుతమైన చెక్క అని మాకు అర్థమైంది. అందుకే అలా కొట్టుకుంటూ నది ఒడ్డుకు, అది మన సముద్ర ఒడ్డుకు రాగానే చేరుకోగానే మేము వెళ్ళి దగ్గరగా చూసాము. ఆ చెక్క పైన భగవంతుడి యొక్క చిహ్నాలు, అంటే శంఖ చక్ర గద పద్మ ఇలాంటి ఎన్నో చిహ్నాలు ఆ యొక్క చెట్టు పైన కనిపించాయి. ఆ యొక్క చెక్క పైన మాకు అర్థమైపోయింది ఇదేదో విశేషమైన చెక్క అని. అందుకే మీకు వెంటనే వచ్చి మీకు చెబుతున్నాము. ఇది విన్నగానే వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు అడుగుతాడు నారదముని, మరి ఇది ఏమిటి అని. నారదముని అంటాడు, చూడు మహారాజా, నిన్న రాత్రి నీకు నిద్రలో భగవంతుడు దర్శనమిచ్చాడు. ఇప్పుడు స్వయంగా భగవంతుడు దీన్ని దారు అంటారు అక్కడ, అంటే ఒక చెక్క రూపంలో మీకు దర్శనమిస్తున్నాడు. ఆ భగవంతుడు ఎవరైతే వైకుంఠంలో శ్వేతదీపంలో నివసిస్తూ ఉంటాడో, ఈ యొక్క పృథ్వీపైకి వచ్చినప్పుడు ఒక చెక్క రూపంలో కూడా ఆయన దర్శనమిస్తాడు. దీని ద్వారా ఇప్పుడు మన భగవంతుడు విగ్రహాన్ని మనం తయారు చేయాలి. దాని ద్వారా భగవంతుడు మనకు ఆ దర్శనాన్ని ఇస్తాడు. భగవంతుడు రూపం దర్శనం మనం చేసుకోవచ్చు. ఇంకా భగవంతుడు మన యొక్క భక్తిని, మన యొక్క పూజని, ఆరాధనని ఈ యొక్క అర్చ విగ్రహం రూపం ద్వారా ఆయన స్వీకరిస్తాడు. సో ఈ దారు రూపంలో, దీన్ని దారు బ్రహ్మ అంటారు. అందుకనే ఈ దారు బ్రహ్మ రూపంలో ఇప్పుడు భగవంతుడు మనకు ఇక్కడ దర్శనమిచ్చాడు. ఈ దారు బ్రహ్మ ఇంకా భగవంతుడు, ఆ యొక్క వైకుంఠ లోకంలో ఉన్న భగవంతుడు ఇద్దరు అభిన్నం. సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి, మనమందరం అక్కడ వెళ్ళి స్నానం చేసి సముద్రంలో, దాని తర్వాత ఆ యొక్క భగవంతుడి యొక్క ఆ యొక్క దారుని, చక్కని తీసుకొని ఈ మహావేది, ఈ స్థలం, యజ్ఞస్థలం మహావేది ఎక్కడైతే ఉందో అక్కడ మనం స్థాపించి, దాని తర్వాత విశ్వకర్మ వస్తాడు. ఇంకా మిగతా కార్యక్రమాలు జరుగుతాయి, కానీ ముందు మనం అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలని వాళ్ళు వెళ్తారు. సో ఆ ప్రదేశం ఎక్కడైతే ఆ యొక్క భగవంతుడి యొక్క చెక్క, అంటే దారు బ్రహ్మ రూపంలో వస్తాడు, అక్కడ సముద్ర ఒడ్డున వచ్చి ఆగుతుందో ఆ యొక్క ప్రదేశం పేరు చక్రతీర్థ అంటారు. మీరు ఇప్పుడు జగన్నాథ్పురిలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ చక్రతీర్థకు వెళ్ళొచ్చు. అక్కడ చిన్న మందిరం ఉంది, అది దర్శనం చేసుకోవచ్చు అక్కడ చక్రతీర్థంలో. సో ఇక్కడ మనము ఈరోజు కథని ముగిద్దామంట. సో మరి రేపు చూద్దాం మిగతాది. విశ్వకర్మ వచ్చి ఎలా భగవంతుడి రూపాన్ని
జగన్నాథుడు రూపాన్ని చెక్కుతాడు. దాని తర్వాత జగన్నాథ దర్శనం, దాని తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని స్థాపించడం, ఎలా మరి భగవంతుడు జగన్నాథుడు రేపు దర్శనం ఇస్తాడు అందరికీ, ఆ విషయాలన్నీ మనం రేపు కథలో అవన్నీ చర్చించుకొని ముగిద్దామంట. సో ఈరోజు మనం ఇక్కడే కథను నిలిపివేద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సమయం అయిపోయింది. జై జగన్నాథ స్వామికి జై, శిల ప్రభుపాద్ की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.